పరిస్థితుల్లో ఈ నిజాన్ని బద్దలు అప్పటిదాకా నన్నేమి అడగ. అప్పుడే కొట్టకూడదు కాతీయ నేను ఆడుతున్నాడు కదా తీస్తున్నా కానీ అది పంపించమంటే మందిని పిలిస్తే ఎంత అవుతుంది? 50 మందిని పిలిస్తే ఎంత అవుతుంది? 100 మందిని పిలిస్తే ఎంత అవుతుంది? ఏంటి అంతమంది అంటే ఒప్పుకోరా ఏంటండి? ప్లేట్కి 2000 ప్లేట్కి 2000 అంటే అందులో పెట్టే తిండికి ఎంత రేట్ చెప్తారు? ఏంటంటే తిండితో కలిపేనా? మరి హాల్కి హాల్ ఫ్రీగానే ఇస్తారా? సర్లేండి, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. అబ్బా, అంతా కలిపితే 5 లక్షలు కూడా రావట్లేదే. అంతేనా? చపాతి మటన్ దించాలంటే మాత్రం డబ్బుంటే చాలన్నమాట. అరగంటలో పెడతా, 8 గంటలో పెడతా. చెప్పమ్మా, ఏమే నీకు ఎలాంటి చీర కావాలి? చీర దేనికి? అబ్బా అదేనే, నీ పుట్టినరోజు వస్తుంది కదా, 5 లక్షలు ఖర్చు పెట్టి 5 నక్షత్రాల హోటల్లో ఘనంగా చేద్దాం అనుకుంటున్నానే. నువ్వు చెప్పు, మన ఇంట్లో చేద్దామా, ఏదైనా ఫంక్షన్ హాల్లో చేద్దామా, హోటల్లో చేద్దామా? నీకు మిడుకు మిడుకుమంటూ మెరిసే నక్షత్రాల చీర కొందాం అనుకుంటున్నానే. ఇది కూడా ఇంచుమించు అలాంటిదే, మీ నాన్న కూడా అలాంటిదే, టీపు గడి కూడా అలాంటిదే. అందరూ తగతగా మెరిసిపోయే నక్షత్రాల బట్టలతో నక్షత్రాల హోటల్లో నక్షత్రాల వెలిగిపోతూ ఉంటే చూసేవాడు కళ్ళు కుళ్ళిపోవాలి. నువ్వు పోటీ కాదు, నేను చంపేసి నీకు దినం చేస్తాను. పెడిపోను. ఇదేంటి నా మీద గయ్యమంది? ఇలా ఉంటుంది లోకం తీరు. చీర కొంటాను, పండగ చేస్తాను అంటే ఏ ఆడపిల్ల ఇలా అంటుందా? అదేదో చీరాకులో ఉండి ఇలా అంటుంది కానీ నేను మాత్రం తెలిసిపోతుంది గిట్టని వాడు చూసి ఏడవలసిందే. హిమకి ఇష్టమైన దోసకాయ పచ్చడి తీసుకువెళ్ళి అన్నం తినిపిస్తూ మనం చెప్తాను. నీకు రాత్రి నుంచి భూమి మీద కొట్టలేదు అడిగే అడ్లేదు చీకటి వస్తుంది. లైట్ నువ్వు లైట్గా అడ్డు. నెట్ లేక రావట్లేదు. వీడియో కాల్ చేస్తున్నా అవ్వట్లేదు నెట్ లేక. కాల్ చేయమని చెప్తా. కాల్ చేయ బ్యాక్గ్రౌండ్ నెట్ వచ్చింది. అంత వీడియో అప్పుడు అవ్వ నెట్ అవుతుంది తెలుసా నీకు? అయిద్ది అనుకున్నావా? ఎంత ఎంత జీబీ వచ్చిందో దగ్గర 1 GB వచ్చి ఉంటుంది. 5 నిమిషాలేగా 500 MB తక్కువ 500 GB వచ్చి ఉంటుంది.